ప్రభుత్వ సూచనతో ఈ నెల 5న తాము చేపట్టబోయే ధర్నాని విరమించుకున్నామని ఏపీ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. 5వ తేదీన ఎవ్వరూ విజయవాడకు రావద్దని ఆయన సూచించారు. 4వ తేదీన మరోసారి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం న్యాయమైన కోరికలు పరిశీలించడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. కావున 5/2/24 జరగవలసిన ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం సుదీర్ఘంగా ఆలోచించి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగినది. ప్రభుత్వం మా డిమాండ్లు అమలుపరచకపోతే మరలా ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని తెలియజేయడమైనది. కావున 5/2/24 విజయవాడలో మనం తలపెట్టదలిచిన ధర్నా కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేయటం, మీరు సుదీర్ఘ ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా ఫర్దర్ డేట్ ఇచ్చే వరకు కూడా వేచి ఉండాలని కోరుతున్నాం. మరి మేము ప్రభుత్వం దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా మేము తీసుకుని రావడం జరిగింది. దానికి కూడా ఆయన ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీకు అనుకూలంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే రేపు 4వ తారీఖు జరిగేటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏ కార్యక్రమం చేయాలనేది కూడా ఆ రోజు నిర్ణయిస్తాం.